హాయ్ ఫ్రెండ్స్, ఇంటర్ అయ్యాక ఇంజినీరింగ్ చదవాలంటే ప్రతి స్టూడెంట్ ఏపీ స్టేట్లో అలానే తెలంగాణ స్టేట్లో రాసే మెయిన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేసి ఏపీ ఈఏపీ సెట్ ఎగ్జామ్, అలానే టీఎస్ ఈఏపీ సెట్ ఎగ్జామ్ కదా. వీటితో పాటు చాలామంది జేఈ మెయిన్స్ అలానే జేఈ క్లియర్ అయితే కనుక జేఈ అడ్వాన్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా రాస్తారు. ఇవే కాకుండా ఇంజనీరింగ్ చదవాలంటే ఇంకొన్ని టాప్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయన్నమాట. నేను మీకు ఈ వీడియోలో కొన్ని టాప్ ఎంట్రన్స్ ఎగ్జామ్ డీటెయిల్స్ అయితే చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకూడదంటే వీడియోని లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేసి బిట్సెట్ అనమాట. బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అడ్మిషన్ టెస్ట్. బిట్స్లో సీట్ తెచ్చుకోవాలంటే బిట్సెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. బిట్స్లో పార్టిసిపేషన్ ఇన్స్టిట్యూట్స్ వచ్చేసి బిట్స్ పిలాని, బిట్స్ గోవా, బిట్స్ హైదరాబాద్. బిట్సెట్లో క్వాలిఫై అయితే కనుక వీటిల్లో మీకు సీట్ అయితే వస్తుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి ఏదో ఒక స్టేట్ బోర్డ్ నుంచి మీరు ఇంటర్ అనేది అన్ని సబ్జెక్ట్స్ అయితే పాస్ అయి ఉండాలి. మార్క్స్ వచ్చేసి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో అగ్రిగేట్ వచ్చేసి 75% మార్క్స్ అయితే మీరు తెచ్చుకుని ఉండాలి. అప్లికేషన్ డేట్స్ అలానే ఎగ్జామ్ డేట్స్ కోసం మీరైతే అఫీషియల్ వెబ్సైట్లో ఒకసారి అయితే చెక్ చేయండి. సెకండ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేసి విఐటి ట్రిపుల్ అనమాట. వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్. పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూట్స్ వచ్చేసి విఐటి వెల్లూర్, విఐటి అమరావతి, చెన్నై అండ్ భోపాల్. విఐటి ట్రిపుల్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో మీరు క్వాలిఫై అయితే కనుక వీటిల్లో సీట్ అయితే వస్తుంది. క్వాలిఫికేషన్స్ వచ్చేసి 12th ఎంపీసీ అయి ఉండాలి. అప్లికేషన్ డేట్స్ అలానే ఎగ్జామ్ డేట్స్ కోసం మీరైతే అఫీషియల్ వెబ్సైట్ని అయితే ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి కామెట్కే అనమాట. కామెట్కే అనేది నేషనల్ లెవెల్ ఎగ్జామ్ అనమాట. ఏ స్టూడెంట్ ఏ స్టేట్ నుంచి అయినా ఈ ఎగ్జామ్లో అయితే పార్టిసిపేట్ చేయొచ్చు. కామెట్కే ఎగ్జామ్లో కనుక మీరు క్వాలిఫై అయితే కర్ణాటక స్టేట్లో ఉన్న ఏ ఇంజనీరింగ్ కాలేజ్లో అయినా మీకు సీట్ అయితే రావచ్చు. క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు ఇంటర్ ఎంపీసీ అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయి ఉండాలి. ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది మ్యాండేటరీ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి జేఈ మెయిన్స్ అనమాట. జేఈ మెయిన్స్ కూడా చాలామంది రాస్తుంటారు. ఆల్రెడీ మనకి ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయిపోయింది. జేఈ మెయిన్స్ క్లియర్ చేసిన వాళ్ళు జేఈ అడ్వాన్స్ కూడా రాస్తుంటారు. ఐఐటీస్లో చదవాలనుకునే వాళ్ళు జేఈ మెయిన్స్ రాసిన వాళ్ళు జేఈ అడ్వాన్స్డ్ రాయాలనేం లేదనమాట. జేఈ మెయిన్స్లో మీకు మంచి ర్యాంక్ తెచ్చుకుంటే చాలు, మంచి ఇన్స్టిట్యూట్లో సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. కాకపోతే ఇందులో మనకి నెగిటివ్ మార్కింగ్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎంసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్. ఏపీలో వచ్చేసి ఏపీ ఈఏపీ సెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్, తెలంగాణలో టీఎస్ ఈఏపీ సెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్. వీటి రిలేటెడ్గా కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మన ఛానల్లో ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు బీటెక్ చదువుకోవాలంటే ఫస్ట్గా చూస్ చేసుకునే ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే ఎంసెటే కదా. నెక్స్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేసి సియుఈ. ఇవైతే సెంట్రల్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ టెస్ట్ అనమాట. మన దేశంలో ఉండే 250+ యూనివర్సిటీస్లో అడ్మిషన్ వస్తుంది మీరు కనుక ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అయితే. క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు ఇంటర్ అనేది ఏదో ఒక రికగ్నైజ్డ్ బోర్డ్ నుంచి అన్ని సబ్జెక్ట్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. మార్క్స్ వచ్చేసి నో మినిమం మార్క్స్ అనమాట. ఇన్ని మార్క్స్ ఉండాలి అని కన్స్ట్రెయిన్ అయితే ఏమీ లేదు. అప్లికేషన్ డేట్ అలానే ఎగ్జామ్ డేట్స్ కోసం మీరైతే అఫీషియల్ వెబ్సైట్ అయితే ఒకసారి చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఇవి మాత్రమే కాదు, మనం బీటెక్ చదవాలంటే వీటితో పాటు ఇంకొన్ని టాప్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. నేను మీకు ఈ వీడియోలో కొన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ డీటెయిల్స్ మాత్రమే షేర్ చేశాను. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా ఈ ఇన్ఫోని తెలుసుకునేలా చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకూడదంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.